నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియాలో అదేవిధంగా శ్రీలంకలో జరుగుతున్నటువంటి ఈ వరల్డ్ కప్ మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతము భారత జట్టుకి గడ్డు కాలం అనేది చెప్పుకోవచ్చు. జనరల్గా ఆ రోజు పాకిస్తాన్తో జరిగినటువంటి మ్యాచ్ చూసాము. భారత్ పిచ్చగా గెలిచింది, అఖండ మెజారిటీతో గెలిచింది. వాళ్ళని 3 చెరువులు నీళ్లు దాపించి మరి పాకిస్తాన్ని మట్టి కరిపి చేశారు. అదేవిధంగా ఇండియా అనేటువంటి టీము ప్రతి టీంని ఓడిపించుకుంటా కాకుంటే మధ్యలో ఏదైతే కొన్ని మ్యాచ్లు జరిగినాయో అత్యంత కష్టపడాల్సి వచ్చింది. యూఎస్ఏతో జరిగినటువంటి మ్యాచ్ కావచ్చు, అదేవిధంగా నెదర్లాండ్స్తో జరిగినటువంటి మ్యాచ్ కావచ్చు, చిన్న టీముల పైన కూడా చెమటోడ్చి కష్టపడాల్సి వచ్చింది. మధ్యలో ఓపెనర్లు అయినటువంటి అభిషేక్ శర్మ కావచ్చు, ఈశాన్ కిషన్ కావచ్చు, ఓపెనింగ్ వాళ్ళు చేసేటువంటి బ్యాటింగ్ స్టైలు, ఆ బ్యాటింగ్ శైలి చూస్తే ప్రతిరోజు వీళ్ళు ఆడేటువంటి మ్యాచ్ ఏదైతే ఒకవేళ తొలి బ్యాటింగ్ వస్తే 250 స్కోర్ పైన కొడతారేమో అనుకునేటువంటి ఆ క్రమంలో కూడా 209 పరుగులకు పరిమితం అవడం, 180 పరుగులకు పరిమితం అవడం, అటు అనూహ్యంగా మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవడం జరుగుతూ పోయింది. ఏదేమైనా కూడా కష్టపడుతూ ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ భారత జట్టు సెమీస్ వరకు ఎంటర్ అయింది. సెమీస్కి ఎంటర్ అవుతానే హాట్ ఫేవరెట్గా ఉన్నటువంటి ఇండియా జట్టుకి ఇప్పుడు పెద్దగా గడ్డు కాలం ఎదురైందని అయితే స్పష్టంగా చెప్పచ్చు. గ్రూప్ 1లో ఉన్నటువంటి ఇండియా కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, వెస్టిండీస్ కావచ్చు, అదేవిధంగా జింబాబ్వే టీంలు, ఈ 4 టీంలు ప్రతి టీము మిగిలిన 3 టీములతో తలపడతా ఉన్నాయి. అయితే జరగకముందే అంటే ఈ గ్రూప్ 1లో ఫస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా పడింది. ఇన్ని రోజులు చిన్న టీములపైన ఎంత కష్టపడతా గెలుస్తూ వచ్చినటువంటి ఇండియా టీం ఏదైతే ఉన్నదో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ సౌత్ ఆఫ్రికా దిగ్గానే 17 రన్లకు 2 వికెట్లు పడము, 30 రన్లకు 3 వికెట్లు పడము, ఆ మాదిరి జరుగుతూ ఉన్నటువంటి ఆ మ్యాచ్లో మనం నిశ్చితంగా పరిశీలించి చూస్తే ఈ సౌత్ ఆఫ్రికా అనేటువంటి జట్టు 200 స్కోర్ పైచిలుకు చేయడము, ఆ క్రమంలో వెనకలో దిగినటువంటి ఇండియా పోరాట పటిమ కనబరిచి 180 పరుగులో 195 పరుగులో 200 చేస్తుంది అనుకున్నారు. కానీ ఏ మాత్రం ప్రభావం చూపించకుండా 110 పరుగులకో వీళ్ళు ఆల్అవుట్ అవ్వడం జరిగింది. తద్వారా పీక్ స్టేజ్లో ఉన్నటువంటి ఇండియా టీం యొక్క రన్ రేటు ప్రస్తుతం -3.80 రేంజ్కి పడిపోయింది ఇవాళ. అది స్పష్టంగా ఉన్నటువంటి విషయం. అయితే సౌత్ ఆఫ్రికా అనేటువంటి టీము ఇవాళ నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది గ్రూప్ 1లో. ఇక్కడ ఈ క్వార్టర్స్ నుంచి సెమీఫైనల్కి పోవాలంటే ప్రస్తుతం ఈ గ్రూప్ 1లో 2 టీములు పైకి వస్తాయి. ఒకటి సౌత్ ఆఫ్రికా అనే టీము కన్ఫర్మ్ అయిందని అయితే చెప్పొచ్చు. ఎందుకురా అంటే సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ ఇండియాతో ఒకటి గెలిచింది. ఈ రోజు మధ్యాహ్నము సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ అనేటువంటి మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ అత్యంత భారీ స్కోర్ వ్యత్యాసంతో కన్నా వెస్టిండీస్ కన్నా గెలిస్తే వెస్టిండీస్ హాట్ ఫేవరెట్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. కానీ ఈరోజు హోరాగా ఏ మ్యాచ్ ఒకవేళ సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ జరిగితే మ్యాక్సిమం ఒక 20 రన్లు 30 రన్లు పరుగులతో ఏ టీం ఓడిపోయినా కూడా ఈ ప్లేస్లు నెంబర్ 1 పొజిషన్, నెంబర్ 2 పొజిషన్లోనే ఉంటాయి. ఎందుకంటే వెస్టిండీస్ టీము ఏ విధంగా ఆడిందో మనం చూసాం. జింబాబ్వేతో నెట్ రన్ రేటు ఒక స్థాయికి తీసుకెళ్ళిపోయినది, ఒక రేంజ్లో ఉన్నది. అయితే ఇదే రోజున 7 గంటలకి ఇండియా వర్సెస్ జింబాబ్వే అనేటువంటి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతుంది. ఈ రోజున ఇండియా కన్నా ఒకవేళ జింబాబ్వేని బై డిఫాల్ట్గా ఓడిపిస్తుందని చెప్పి క్రికెట్ పండితులు అంటూ చెప్తున్నారు. ఈ క్రమంలో ఓడిపించినా కూడా నెట్ రన్ రేటు దాదాపు -8.0 పడిపోయిన ఈ క్రమంలో అత్యంత భారీ స్కోర్ వ్యత్యాసంతో ఇండియా జింబాబ్వేని ఓడిపించాలా, లేదంటే ఇండియా ఖచ్చితంగా సెమీస్ ఆశలు గల్లంతైపోతాయి. ఇండియా దగ్గర ఇంకో 2 ఆప్షన్ అంటూ ఉండదు. ఈ రోజే కన్నా భారీ స్కోర్ వ్యత్యాసంతో జింబాబ్వేని కన్నా ఇండియా ఓడిపోకుంటే మళ్ళీ చెప్తున్నాను. అయితే చెన్నై పిచ్చు వ్యవహారంగా మనం కన్నా పరిశీలించి చూస్తే జనరల్గా చెన్నైలో ఉన్నటువంటి చెపాక్ స్టేడియంలో స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి స్పిన్నర్లు ఏమాత్రం ప్రభావం చూపించినా కూడా, లేదా జింబాబ్వేలో ఉన్నటువంటి స్పిన్నర్లు వెల్లింగ్టన్ మస్కత్ కావచ్చు, అదేవిధంగా క్రేమర్ కావచ్చు, లేదా సికందర్ రాజా కావచ్చు, రియాన్ బుర్లు కావచ్చు, వీళ్ళు ఏదైనా సరే స్పిన్నర్లు వర్సెస్ స్పిన్నర్లు పోటీ జరుగుతుంది అనుకుంటే మనం గత కొద్ది కాలంగా జరిగినటువంటి కొన్ని మ్యాచ్ల ఆధారం చేసుకొని చూస్తే ఏ మాత్రం స్పిన్కి అయితే ప్రభావం చూపలేదు. అయినా కనీసం పేసర్ల కన్నా ప్రభావం చూపిస్తుంది అనుకుంటే ఆ పిచ్చు పేసర్లు కూడా పూర్తి స్థాయిలో ప్రభావం చూపించేటువంటి అవకాశం లేదు. పూర్తి స్థాయిలో బ్యాటింగ్ స్టైల్ పైన ఆధారపడి ఉన్నది. మనం చూసాం జింబాబ్వే టీము ప్రపంచ విజేతగా గత కొద్ది కాలంగా అంటే అనేక సంవత్సరాలుగా నిలబడినటువంటి ఆస్ట్రేలియాని ఉద్దండ పిండాలు ఉన్నటువంటి ఒక హై రేంజ్ స్ట్రైకర్ ఉన్నటువంటి ఆస్ట్రేలియాని మట్టి గరిపి చేసింది జింబాబ్వే. కొలంబోకు పోయి శ్రీలంకని కూడా ఓడిపించేసి వచ్చింది ఇదే జింబాబ్వే. అటు బౌలింగ్లోనూ వాళ్ళని తక్కువ స్కోర్కి కట్టడి చేయడము, చేజింగ్లో అత్యంత స్ట్రైక్ రేట్తో వాళ్ళు గెలిచడం కూడా జరిగింది. అయితే ఈ రోజున జింబాబ్వేకి ఇండియాతో జరిగినటువంటి మ్యాచ్ వాళ్ళకి కూడా కీలకమే. ఏదైతే గ్రూప్ 1 టీంలో ఉన్నాయో ఒక పక్క సౌత్ ఆఫ్రికా అనేది అంతో ఇంతో సేఫర్ పొజిషన్లో ఉన్నది, వెస్టిండీస్ సేఫర్ పొజిషన్లో ఉన్నది. పూర్తి స్థాయి ఇబ్బంది దేనికైనా ఉండదంటే ఒక ఇండియాకి మాత్రమే. ఆల్రెడీ జింబాబ్వే వెస్టిండీస్తో భారీ పరుగులు
తేడాతో ఓడిపోయినందున జింబాబ్వేకి ఏ మాత్రము సెమీస్ ఆశల్లో ఉండేటువంటి అవకాశం లేదు. ఏ మాత్రం సెమీస్ ఆశలు ఉన్నాయంటే భారతదేశానికి ఉన్నాయి. ఈ దఫాకన జింబాబ్వేతో భారీ స్కోర్ వ్యత్యాసంతో గెలిచి సెమీస్కి ఎంటర్ అయితే గతంలో కొద్ది రికార్డులు చూపిస్తూ ఉన్నారు. ఏ యొక్క టీం కూడా వరల్డ్ కప్లో 3 సార్లు గెలిచినటువంటి అవకాశం లేదు. రెండో రికార్డు ఏంటంటే డిఫెండింగ్ టీం, అంటే గతంలో మనం వరల్డ్ కప్ గెలిచాము, ఆ గెలిచినటువంటి టీము నెక్స్ట్ దఫా గెలిచినటువంటి దాఖలాలే లేవు. వరుసగా 2 వరల్డ్ కప్లు ఏ ఒక్క టీం ఈ రోజుకి గెలిచలా. ఇటువంటి రికార్డులు అనేక రికార్డులు భారత అమ్ముల పొదిలో పడేటువంటి అవకాశం ఉన్నది. ఏదేమైనా కూడా ఈ రోజు 7 గంటలు జరుగుతున్నటువంటి మ్యాచ్ అనేది కీలకంగా మనకైతే చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి సమాచారం చూడండి. డిఫెండింగ్ ఛాంపియన్ ఫేవరెట్గా టోర్నీలో అడుగుపెట్టింది. ఆశించినంత ఆధిపత్యాన్ని అయితే ప్రదర్శించకపోయినా గ్రూప్ దశలో అగ్రస్థానం సాధించింది. కానీ సూపర్ 8లో ఓ భారీ ఓటమి ఆ జట్టును త్వరగా ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించే ప్రమాదంలోకి అయితే నెట్టేసింది. బ్యాటర్లు అస్థిర ప్రదర్శన, ముఖ్యంగా టాప్ ఆర్డర్లోని పేలవ ఫామ్ ఇండియాకు పెద్ద సమస్య. ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత కీలక పోరాటానికి సిద్ధమైంది ఈ భారత్. చావోరేవో తేల్చుకోవాల్సినటువంటి మ్యాచ్లో నేడు జింబాబ్వేతో అయితే ఢీ కొట్టనుంది. ఓడితే ఇంటికే. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే గెలిస్తేనే సరిపోదు, చాలా ఘనంగా నెగ్గాలి. నెట్ రన్ రేట్లో బాగా వెనకబడ్డ టీమిండియా శక్తులన్నిటినీ కూడదీసుకొని అసాధారణ ప్రదర్శన చేయాలి. ఒక పక్క జింబాబ్వే టీం చూసినా కూడా అంత ఆశామాషిగా లేదు. బ్రియాన్ బెన్నెట్ అనే అతను ఓపెనర్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో గత మ్యాచ్లో పేలవ ఫామ్తో ఇబ్బంది పడిన అడిగిని అంతకుముందు వరుసగా 3 హాఫ్ సెంచరీలు చేసినటువంటి దాఖలాలు, ఆ రికార్డు ఆయనకైతే సొంతమైనది. బ్రియాన్ బెన్నెట్ అనేటువంటి వ్యక్తికి. రియాన్ బుర్లు కావచ్చు, ఇలాంటి హ్యాడ్ కోర్ హిట్టర్లు జింబాబ్వేలో ఉన్నారు. 7వ స్థానం 8వ స్థానంలో వచ్చేవాళ్ళు కూడా సిక్సర్ల ప్రదర్శన అయితే చూపిస్తున్నారు. ఏదేమైనా కూడా జింబాబ్వే అనేటువంటి టీము ఏ విధంగా అయితే ఆస్ట్రేలియాకి శ్రీలంకకి దమ్కి ఇచ్చిందో ఆ విధంగా భారత్కి దమ్కి ఇచ్చేటువంటి అవకాశం లేదని అయితే మనం అయితే అంతో అయితే చెప్పొచ్చు. మిగిలినంతా మన ఇండియన్ ప్లేయర్స్ ఏ విధంగా ఆడతారో అది ఖచ్చితంగా చూడాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉన్నది. ఇంకా T20 ప్రపంచ కప్లో టీమిండియాకు పరీక్ష సమయం. భారత్ తన 2వ సూపర్ 8 మ్యాచ్లో గురువారం జింబాబ్వేతో ఢీ కొట్టనుంది. జింబాబ్వేపై గెలవడం కష్టమేమీ కాకపోవచ్చు, కానీ తొలి మ్యాచ్లో 76 పరుగుల తేడాతో భారీ పరాజయంతో నెట్ రన్ రేట్ నేను చెప్పినట్టు -8.0కి వెళ్ళింది. తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో భారీ విజయం సాధించడమే సవాల్. ఈ మ్యాచ్లోనే కాదు, సెమీఫైనల్ రేసులో ఉండాలంటే తన చివరి సూపర్ 8 మ్యాచ్ వెస్టిండీస్తోను గెలిచాలా. వెస్టిండీస్తో గెలిచేది లేదు, అది సెకండరీ. ఈ రోజైతే కంపల్సరీ భారీ నెట్ రన్ రేట్తో గెలిచాలా. వెస్టిండీస్తో జరిగేటువంటి ఆ మ్యాచ్లో భారీ నెట్ రన్ రేట్ని, అంటే వెస్టిండీస్ పైన గెలిచినా కూడా ఆ నెట్ రన్ రేటు మనకు సొంతం కాకపోవచ్చు. అంతో ఇంతో చెమటోటాల్సినటువంటి పరిస్థితులు అంటూ ఖచ్చితంగా వస్తాయి ఒకవేళ వెస్టిండీస్తో జరిగేటువంటి మ్యాచ్లో. సో ఎందుకైనా ఈరోజే సేఫర్ జోన్లో అత్యంత భారీ పరుగుల వ్యత్యాసంతో ఓడిపించాలని చెప్పి ఇండియా అయితే ఆలోచన చేస్తుంది. చెరో మ్యాచ్లో నెగ్గిన దక్షిణాఫ్రికా ఏకంగా 3.80తో ఉన్నది. వెస్టిండీస్కి అయితే ఏకంగా 5.350 నెట్ రన్ రేట్ సొంతం చేసుకున్నది. గ్రూప్ 1లో నెట్ రన్ రేట్లో చాలా ముందున్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్లో టాప్ 2లో నిలవాలంటే భారత జట్టు అద్భుతంగా ఆడాల్సిందే. టోర్నీలో టీమిండియా ప్రస్తుత సంకట స్థితి ప్రధాన కారణం బ్యాటింగ్ అనడంలో సందేహమే లేదు. మెరుపులు మెరిపించకపోయినా ఏదోలా గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ఆ జట్టు సూపర్ 8 తొలి మ్యాచ్లో బొక్కబోర్లా పడింది. ఈ సమస్య పరిష్కరించకపోవడం భారత్కు అత్యవసరం. దక్షిణాఫ్రికాపై చాలామంది బ్యాటర్లు పరిస్థితులకు తమకు తాము అన్వయించుకోవడం, పేలవ షాట్లతో వికెట్లు పారేసుకోవడం, ముఖ్యంగా టాప్ ఆర్డర్లో అభిషేక్ శర్మ వైఫల్యం జట్టును దెబ్బతీస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఈ ఓపెనర్ 4 మ్యాచ్ల్లో 3.75 సగటుతో కేవలం 15 పరుగులు చేశాడు. అందులో 3 డక్అవుట్లు. అతడు తనదైన శైలిలో ఆరంభాలు ఇచ్చి ఉంటే టోర్నీలో భారత్ పరిస్థితి భిన్నంగా ఉండేదే. ఇప్పటికైనా, ఎందుకంటే ఓడిపోయినటువంటి కేవలం దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి ఆ మ్యాచ్ కాదు, గతంలో ఏ విధంగా అయితే మనం వెస్టిండీస్ గురించి చెప్తున్నామో సెకండ్ పొజిషన్లో ఉండొచ్చు కాక, కానీ 5.350 నెట్ రన్ రేట్తో ఒక రేంజ్కి పోయినది. ఎందుకంటే గ్రూప్ దశలో ప్రతి టీం పైన వాళ్ళు ఆడినటువంటి తీరు కానీ, వాళ్ళ స్కోర్ వ్యత్యాసం తీసుకురావడం కానీ, వాళ్ళు ఏదైనా సరే వీళ్ళకి చేజింగ్ అప్పగిస్తే వాళ్ళు ఏ 16 ఓవర్లోనో 17 ఓవర్ల లోపు ఆ మ్యాచ్ని గెలుచుకోవడం కానీ, సో నెట్ రన్ రేటు ఒక స్థాయికి తీసుకెళ్ళిపోయినారు, పటిష్టం చేసుకున్నారు వెస్టిండీస్ వాళ్ళు. ఆ విధంగా అభిషేక్ శర్మ మనం చూస్తూ వచ్చాం. తొలి 6 ఓవర్లో ఇండియా స్కోర్ కన్నా చూస్తే 76 రన్లు 0 వికెట్లు, 76 రన్లు 1 వికెట్ 2 వికెట్లు మ్యాక్సిమం. ఈ గ్యాప్లో అభిషేక్ శర్మ 18 బాల్లోనో 21 బాల్లోనో హాఫ్ సెంచరీ చేసినటువంటి దాఖలాలు మనం ఈ లీగ్ దశకు ముందే చూసాము. అటువంటి ప్రదర్శన ఇక్కడ చూపించకపోవడం అనేది నిజంగా ఇండియాకి ఈ పొజిషన్ రావడానికి ఖచ్చితంగా అభిషేక్ శర్మ కూడా అంతో ఇంతో ఆయన బాధ్యత ఉన్నదనేది మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. అభిషేక్ పుంజుకునేనా, ఒకవేళ అభిషేక్ శర్మ కన్నా ఆడకపోతే సంజు శాంసన్కి ఈరోజు అవకాశం ఇచ్చేటువంటి ఛాన్స్ ఉన్నది. జట్టులోకి అక్షర్, అదేవిధంగా శాంసన్. తండ్రి అనారోగ్యం కారణంగా ఇంటికి వెళ్ళిన రింకు సింగ్
తిరిగి జట్టులో చేరాడు. కానీ ఈ మ్యాచ్కు అతడికి తుది జట్టులో స్థానం దక్కడం అనుమానమే. సంజు శాంసన్ ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే రింకు సింగ్ ఒకవేళ మళ్ళీ తుది జట్టులోకి వచ్చినచ్చు కావచ్చు ఆ 10 మంది ప్రాబబుల్స్లో. కానీ సంజు శాంసన్ అనేటువంటి వ్యక్తి పాపము ఒకవేళ ఈ మ్యాచ్ సరిగ్గా ఆడినా ఆడకపోయినా కూడా అభిషేక్ శర్మకు దొరికిన అవకాశాలు, రింకు సింగ్కు దొరికిన అవకాశాలు సంజు శాంసన్కు దక్కలేదు. అతను ఆడినటువంటి చివరి మ్యాచ్లో కూడా సంజు శాంసన్ దాదాపు 38 పరుగులు పైన చేశాడు. అంతకుముందు మ్యాచ్లో దాదాపు 70 పరుగులు చేశాడు. ఇవన్నీ డేటా ఉన్నది. అయితే సంజు శాంసన్కి తగిన అవకాశాలు లేవు. కేరళ నుంచి అతను ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతను మనం చూస్తున్నాం ఐపీఎల్లో ఏ విధంగా ఆడతాడు. ఓపెనింగ్ దిగినప్పుడు అంత డాషింగ్ స్టైల్లో అతను ఆడుతూ ఉంటాడు. దాంతోపాటు అజింక్య రహానే మాత్రం అతను కొన్ని టెక్నికల్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. సో ఏదేమైనా కూడా లాస్ట్ 2.5 ఓవర్లో రింకు సింగ్ దిగి కనీసం రింకు సింగ్ ఒక ఆల్రౌండర్ స్థాయిలో బౌలింగ్ కూడా వేయట్లేదు. అంటే ఇది పీక్ స్టేజ్ వచ్చింది కాబట్టి ఓపెనింగ్ ఆడేటువంటి బ్యాట్స్మెన్స్ ఐదర్ ఓపెనింగ్ కావచ్చు, 1 డౌన్ కావచ్చు, 2 డౌన్లో కావచ్చు ఆడేటువంటి బ్యాట్స్మెన్ పొజిషన్లో సంజు శాంసన్ కన్నా ప్లేస్మెంట్ చేస్తే మనం చూస్తున్నాం జింబాబ్వే తరపున ఆడేటువంటి ఐదర్ ముజర్బానీ కావచ్చు, లేదంటే నగర్వా కావచ్చు, ఇలాంటి వాళ్ళు వేసేటువంటి బౌలింగ్లో తొలి ఓవర్లోనే 2వ ఓవర్లోనో భారత్ జట్టు కన్నా వికెట్లు కన్నా కోల్పోతే అటువంటి సమయంలో ఖచ్చితంగా సంజు శాంసన్ ఉపయోగపడతాడు. రింకు సింగ్ ఆ క్రమంలో ఉపయోగపడేటువంటి అవకాశం ఉండదు. ఏదేమైనా కూడా భారత్ జట్టుకి బలము ఏదన్నా ఉందంటే నెంబర్ 1 చెప్పగలిగేది బ్యాటింగ్ అని చెప్పి. సో బ్యాటింగ్ని బలోపేతం చేయడానికి ఖచ్చితంగా సంజు శాంసన్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేనైతే అభిప్రాయపడుతున్నాను. ఈ క్రమంలో ఎవరైతే ఉన్నారో అక్షర్ పటేల్ కూడా తుది జట్టులో కానీ అవకాశం కల్పిస్తే శివన్ దూబే ఎవరైతే ఆడుతున్నారో అతను అవుట్ కాకనే లేదా అతనికి బ్యాకప్గా అక్షర్ పటేల్ కూడా ఒక ఆల్రౌండర్ పొజిషన్లో తన సేవలు అందించగలుగుతాడని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ధన్యవాదాలు.